వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం ఒక ఉదాహరణ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత ఈ 18 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటల్లో భాగంగా జిల్లాలో ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తామని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇక్కడ పిఠాపురంలోని ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఉన్నాం. గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ హాస్పిటల్ నిర్మాణ పనులు ఉన్నాయి. చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో 34 కోట్ల రూపాయలతో సంబంధించి ఒక హాస్పిటల్ని అయితే కడుతున్నారు. గతంలో ఇది 30 పడకల హాస్పిటల్ ఉండేది. 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని చూసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఇంకా 30 నుంచి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ దీని యొక్క నిర్మాణ పనులు చేస్తున్నారు. మొత్తం 4.5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2 స్టేర్ల హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. యూ ఆకారంలో యూ షేప్లో కూడా ఈ యొక్క హాస్పిటల్ అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాదాపు ఏదైతే ఉందో 2 ఫ్లోర్లు నిర్మాణం అయితే జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ క్యాజువాలిటీ 8 బెడ్స్ పర్ పోస్ట్ పెయిడ్, దీంతో పాటుగా డే కేర్ అంటే 5 బెడ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఓపీడీ, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, ఓపీడీ ఉంటుంది. అలాగే మైకో బ్లాక్ ఉంటుంది. దీంతో పాటుగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ బ్లడ్ బ్యాంకు, ఓటీ అండ్ పోస్ట్ పెయిడ్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా 4 బెడ్స్, ఐపీడీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ సంబంధించిన విభాగాలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా క్యాజువాలిటీ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో పిఠాపురంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. దానికి ఉదాహరణ పిఠాపురంలోని 30 పడకల హాస్పిటల్ని 100 పడకలుగా అప్గ్రేడ్ చేస్తూ ఈ రోజున నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రతి పనులు కూడా ఏదైతే ప్రతి ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తామన్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్లో 30 నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాకినాడ కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉప్పాడలో ఈ కాకినాడ పిఠాపురం హాస్పిటల్లోని మెరుగైన వైద్య సేవ అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో రాజ్ కమల్, ఎస్4 మీడియా, పిఠాపురం నుంచి.